పిల్లలకి పెద్దలకి ఆడపడుచులకి దారిపర్యట మేడల మీద నిద్ర మీద రోడ్ల మీద దేవాలయాల మీద కూర్చొని ఇంత ఆర్థికంగా నాకు గుండెల నుంచి మీరు అందరికీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటాను. ఇది మన సొంత రావు నాకు తెలుసు. రాష్ట్రాన్ని నిలబడాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి మీకు గుర్తు చేస్తున్నాను. 2014 నుంచి కూటమి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓటు చీలితే బలమైన తెలుగుదేశం పార్టీకి నా మద్దతు ప్రకటిస్తున్నాను. 2014 నుంచి నేను ఇలాంటి గత 40 సంవత్సరాల నుంచి ఆయన ప్రజల మీద అలాంటి కార్యకర్తలు ఉన్నారు. మీకు తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు వర్మ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఏమనుకున్నా మీ అధినాయకుడిని చంద్రబాబు గారిని జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక కొత్త సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, నిలబడ్డ వ్యక్తి. ప్రతి వ్యక్తితో విభేదాలు ఉండొచ్చు, ఏ నాయకులతో అయినా సరే. కానీ అన్యాయంగా అకారణంగా జైల్లో పెట్టించి ఆ ఏ జైలు అయితే ఆయన కట్టించాడో ఆ జైల్లో ఆయన పెట్టించిన దుర్మార్గుడు వైఎస్ జగన్. నేను ఒకటే లోపలికి పోయి ఒకటే అడిగాను, ఎలా ఉన్నారు సార్ అంటే ఆయన ఏం మాట్లాడాల. ఇది తప్పదు కదండి, మనకి రాజకీయ ప్రాసెస్ మనం తప్పులు చేయలేదు, నాకు ఆ భయం లేదు. కానీ అలాంటి ఆయన్ని పాప 53 రోజులు పెట్టారు ఆ కారణంగా. ఇది ఆయనేమో తప్పు చేయని ఆయన్ని తాగడానికి ప్రతి ఏ గ్రామం చిత్తూరు జిల్లా నాయకులు ఉమ్మడి రాష్ట్రానికి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా చేస్తున్నారు. పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు. దశాబ్దం నుంచి ఓడిపోయిన జనం మధ్యలోనే తిరుగుతున్నది. భవన నిర్మాణ కార్మికుల సమస్య కావచ్చు, పోలీసుల సమస్య కావచ్చు, ఆడపిల్లలు అదృశ్యమైపోయిన సమస్య కావచ్చు, మంత్రి గారికి ఢిల్లీలో ఒకటే చెప్పారు, ఆయన్ని ప్రజాస్వామ్య దయచేసి దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించండి. ఈరోజు కట్టుకునే పరిస్థితి ఇవన్నీ మారాలి అంటే మీరే చూడండి. రంగులు వేయడానికి 1300 కోట్లు, వైసీపీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేయడానికి 1300 కోట్లు, తీసేయడానికి 1000 కోట్లు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే మనకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇవ్వకపోగా, ఉపాధి అవకాశాలు ఇవ్వకపోగా, ముఖ్యంగా గ్రామాల్లో మనకు మీకు ఎక్కువ అర్థమవుతుంది. పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి, మన భూములు ఉన్నాయి. మన భూముల మీద ఏముండాలి? ముద్ర ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి.
అంతేగాని కూర్చోబెట్టి నవ్వుతా ఆ ఇరిగిపోయిన ఫ్యాన్ అధినేత జగన్ బొమ్మ అవసరం లేదు మనకి. జగన్ బొమ్మ మనం ఎందుకు పెట్టుకోవాలి? పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో పెడుతున్నారా? భారతదేశ పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టుకోవట్లేదు ఆయన ప్రధానమంత్రిని. వైఎస్ జగన్ ఎలా పెట్టుకుంటాం? మా ఆస్తుల మీద నీ బొమ్మ ఏంటి? నీ హక్కు ఏంటి? అన్ని డిజిటలైజ్ చేస్తారంట. ఉన్న 4 రోజుల క్రితం గవర్నమెంట్ జీవో కూడా పాస్ చేశారు. మన ఆస్తుల మీద మన ఆస్తులు పేపర్లు ఉండవంట, స్టాంప్ పేపర్లు ఉండవంట. రేపు పొద్దున మన బిడ్డలకి ఆడపడుచు లాంఛనాల కింద ఏమిస్తాం? కట్నం కింద ఏమిస్తాం? మనం కూర్చొని మనం పేపర్లు ఇస్తాం. పలానా చోట భూమి ఉంది, 1.5 ఎకరం మాగాని ఇస్తున్నాం, ఇది మట్టి ప్రాంతం ఇక్కడ ఉంది. లేకపోతే ఈ భూమి ఒక ఎకరం 2 ఎకరాల్లో మనం ఆడపడుచు లాంఛనాలుగా ఇస్తే ఎలా ఇస్తాం? డిజిటల్ గా సంతకం పెట్టి టెలిఫోన్లు ఇస్తాం, పేటీఎం లాగా. మీరు ఆలోచించుకోండి. అది తీసేస్తున్నాడు. అది తీసేసే డేటా ఎక్కడ ఉంటుంది? జగన్ దగ్గర ఉంటుంది. మళ్ళీ అది నానక్రామగూడ ఉంటుంది, హైదరాబాద్ నానక్రామగూడలో ఆ డేటా ఉంటుంది. మన ఆస్తులకి మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఇది నా ఆస్తి అని. ఈ ఇల్లు ఇక్కడ ఇల్లు ఉంది, ఈ మేడ ఉంది, ఇంక దీనికి పేపర్లు ఉండవు, ఆ ఇంటికి పేపర్లు ఉండవు. అది కూర్చోబెట్టి డిజిటల్ గా ఉంటుందంట, సర్వర్లో ఉంటాయంట. సర్వర్లో ఉంటే ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? 90 రోజుల్లోపు ముఖం తెలియని ఒకడు వచ్చి ఆ ఇల్లు నాదేని క్లెయిమ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నా ఇల్లు అని. అందుకని డేంజర్ ఇది. మన కోసం ఒక్కలే కాదు, అందరి ఆస్తులు పోతాయి. వైసీపీ ఒక నిమిషం కాదు. వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా, మీరు ఎలా ఉందంటే జగన్ పరిస్థితి, మీకు అభివృద్ధి చేస్తాను. ఎలాంటి అభివృద్ధి అంటే, అదే దున్నపోతు చూడుకొచ్చింది, ఈనింది దున్నపోతు ఈనింది, ఆ వర్షం పట్టుకుని రూపాయలు చేద్దాం. అలా నువ్వు అభివృద్ధి ఏం చేస్తున్నావు అంటే, కొబ్బరి చెట్టు ఎక్కిన ఏం అడుగుతాం? దొంగతనాలు చేసేవాడిని ఏం చేస్తావు? కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోయబోతున్నాడు ఏం చేస్తావు? కొబ్బరి చెట్టు ఎక్కంటే దూడ గడ్డి కోసం ఉన్నాడు. అలాగే మన వైఎస్ జగన్ కూర్చోండి ఎందుకే అంటే, నేను అందరూ అభివృద్ధి చూస్తున్నానండి. అభివృద్ధి చేయట్లా, మన ఆస్తుల నుంచి దొంగతనం చేస్తున్నాడు. ఒక్కొక్క కొబ్బరికాయ ఒకటి సుబ్బారెడ్డికి, ఒకటేమో మిథున్ రెడ్డికి, ఇంకోటేమో కిరణ్ కుమార్కి, అక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డికి, ఇక్కడ ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వాళ్ళు విసురుకుంటా ఉన్నారు. కాదు, ఇది మారాలి. మన ఆస్తులు దోచేస్తున్నారు. మన సరిహద్దు రాళ్ళ మీద జగన్ ముఖం ఎందుకు వేసుకోవాలి? మహాత్మా గాంధీ గారు పరిపాలించారు. అంబేద్కర్ గారు లాంటి రాజ్యాంగ నిర్మాత మనకి బలమైన రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి. ఆయన ఎప్పుడు చెప్పలేదు ఇది. రేపు పొద్దున మామూలు భూములకే దిక్కు లేదంటే ఇంకా పట్టా భూములకి ఏం దిక్కు ఉంటుంది? ఎస్ఐన్ భూములకి ఏం దిక్కు ఉంటుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ఎవరికి ఏ భూములు కావాలో, మీరు కష్టపడ్డ భూములు, మీ తాతల నుంచి వచ్చిన భూములు వాళ్ళు రాసేసుకొని వెళ్ళిపోతారు. అవి వెళ్ళి నానక్రమగూడలోని హైదరాబాద్ నానక్రమగూడ సర్వర్లు పెట్టుకుంటారు. జాగ్రత్త. అందుకని ఇది మటుకు మీరు చాలా ఆలోచించి కొట్టేయండి. ఇతను దుష్ట పరిపాలన, మీకు అభివృద్ధి ఉండదు. ఇక్కడ అభివృద్ధి మీరు చూడండి. మనకి మద్యపాన నిషేధాన్ని ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎక్కడ 60 రూపాయలు, ఎక్కడ 200 రూపాయలు. ఇది ఎక్కడ 41 కేట్ల రోడ్ 40,000 కోట్ల పైగా డబ్బులు దోచేశారు. ఇక్కడ మన పురుషోత్తం పట్టడానికి ఏమో డబ్బులు లేవు. డ్రైనేజ్ కట్టాలంటే ఇయ్యాలంటే డబ్బులు రావు. రోడ్లు కనెక్ట్ చేయాలంటే డబ్బులు లేవు. మరి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులంతా? ఈ డబ్బులంతా మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి, జగన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి, వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి. ఒక్కరు కాదు, ఇలా దోచేసుకుంటే వెళ్తే మన పనులు ఏమవుతాయి మనకి? ఈ రోజుకి మనం కూర్చోబెట్టి పోలవరం కట్ చేసి 70% పోలవరం ఈరోజు నాశనం అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, చిన్నపాటి ప్రాజెక్ట్స్ పోలవరం కంటే ముందుగా చంద్రబాబు